నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవదేవుడు ఈ 2025వ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో ఈ యొక్క 2వ ఆదివారం మనకిచ్చినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిద్దాము. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన మాట చెప్పి నెరవేర్చేవాడు. ఆయన మాటలు, ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. కాబట్టి ఆయన ప్రేమ మనందరిపైన ఉన్నది. ఆయన ప్రేమించాడు కనుకనే ఆయన 2025 సంవత్సరాల కిందటే ఈ లోకానికి మనకు వచ్చి ఆయన మనందరి కొరకు సర్వమానవాళి పాపము కొరకు ఆయన కల్వరి శిలువలో మరణించిన విధానము మనందరికీ తెలిసిందే. అయితే ఇది ప్రతి సంవత్సరం మనకు వస్తూ ఉంది, చేసుకుంటూ ఉన్నాం. అయితే దానివల్ల మనకేమైనా ఉపయోగం ఉన్నదా? ప్రతి సంవత్సరం వస్తూ ఉంది మట్లాదివారం, ప్రతి సంవత్సరం వస్తుంది గుడ్ ఫ్రైడే, ప్రతి సంవత్సరం వస్తుంది ఈస్టర్ పండుగ. ఇలా ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. ఇది ఒక ఆచారమైన అలవాటుగా మారిపోయింది క్రైస్తవ సమాజానికి. కానీ క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా పిలువబడిన మన జీవితాల్లో ఆచారంగా మారిపోకూడదు. దేవుడు చేసిన త్యాగము మన జీవితంలో ముద్రించుకోవాలి. దేవుడు చేసిన త్యాగము మన జీవితంలో గుర్తుంచుకోవాలి. దేవుడు చేసిన త్యాగము, దేవుడు మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ త్యాగము ఎన్నడూ మర్చిపోకూడదు. క్రైస్తవ బిడ్డలుగా మనము, దేవుడు మనం ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చి మనం బ్రతికించాడు. ఆ త్యాగాన్ని ఎన్నడూ కూడా మర్చిపోయాడు. ఎవ్వరూ చేయలేని ఆ సాక్రిఫైస్, ఎవరు చేయలేని ఆ యొక్క తెగింపు దేవుడు మన కొరకు తెగించి ఈ లోకానికి వచ్చి సాక్రిఫైస్, తనను తాను అప్పగించుకున్నాడు. తనను తాను అప్పగించుకొని మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మన యొక్క దేవుడు ప్రాణమును అర్పించిన వాడై ఉన్నాడు కనుక మనము కూడా అలాంటి సాత్వికతలో లేదా అలాంటి యొక్క నెమ్మదికరమైన జీవితము లేదా తగ్గింపు స్వభావమును కలిగి జీవించువారిగా మనం ఉండాలి. ఈ దినమున ప్రత్యేకమైన ఆదివారంలో మనం వచ్చినాము. ఏమిటంటే ఈ దినము మట్టలాదివారం. దేవుడు యేసు ప్రభు వారు యెరూషలేము ప్రాంతంలో గాడిద మీద కూర్చొని ఊరేగుతున్నప్పుడు ఆయనకు స్వాగతం పలికారు యెరూషలేము వాస్తవ్యులు. రండి బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలను ఈ దినము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనము అలాగే 5వ వచనాన్ని కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 2, 5 వచనాలు చదువుకుందాం. మీరు వెల్లుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితో కూడా ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏదైనాను అనిన యెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెనను. వెంటనే చెప్పి పంపెను. ప్రవక్త వలన చెప్పబడిన మాట నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పండి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన పశుబాలుడిగా జన్మించాడు. దాన్ని క్రిస్మస్ పండుగగా జరుపుకుంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించిన తర్వాత ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి మాదిరికరమైన జీవితాన్ని కలిగి అనేకులకు యొక్క దేవుని స్వార్థను ప్రకటించి లేదా తండ్రికి సహాయం చేసి తండ్రితో పాటు ఉన్నవాడు. అయితే కొన్ని యొక్క 30 సంవత్సరాలు తండ్రితో జీవించాడు. అయితే 3.5 సంవత్సరము దేవుని పరిచర్య జరిగించాడు. ఈ 3.5 సంవత్సరం దేవుని పరిచర్య జరిగించిన దినాలలో ఒక దినము దేవుడు యెరూషలేము ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఆ యెరూషలేము ప్రాంతంలోకి వెళ్ళే ముందు దేవుడు శిష్యులతో కలిసి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. అయితే ఒక చోటికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆగి అంటూ ఉన్నాడు కదా, ఇదిగో మీ ఎదుటనున్న గ్రామంలో
ఒక గాడిదయు గాడిద పిల్లయు కట్టబడి ఉండిద్ది. కాబట్టి ఆ గాడిదను మీరు విప్పుకొని రండి. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే, ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగితే, ఎందుకు గాడిద పిల్లని నిప్పుతున్నారు అని ఎవరైనా అడిగితే మీరేం చెప్పాలంటే, ఇది ప్రభునకు కావాలి, ఇది ప్రభునకు కావాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోచున్న మాటలను చాలా శ్రద్ధగా ఆలకించాలి. కట్టబడిన గాడిద, కట్టబడిన గాడిద. ఆ గ్రామంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళలేదు. ఆ గ్రామంలోకి యేసుక్రీస్తు ప్రభువారు సంచారం చేయలేదు. ఆ గ్రామంలోనికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడెక్కడ ఏమున్నదో కూడా చూడలేదు. కానీ ఆయన ఒక జంక్షన్లో నిలబడి ఆయన చూచి అంటున్నాడు శిష్యులతో, మీరు ఎదురుగా ఉంది ఒక ఊరుంది, ఆ ఊరిలోనికి మీరు వెళ్తే అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటుంది, ఆ గాడిదను మీరు విప్పుకొని రండి, ఆ గాడిదను మీరు విప్పుకొని రండి అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్పినప్పుడు శిష్యులు ఆయన మాటకు లోబడి విధేయత కలిగిన వారుగా ఉండి వారు వెళ్ళి ఆ గ్రామంలోనికి వెళ్ళారు. అంటూ ఉన్నారు కదా, మీరు ఆ గ్రామంలోకి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో ఒక గాడిద కట్టబడి ఉండిద్ది. దాన్ని విప్పేటప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, దాన్ని విప్పేటప్పుడు కొంతమంది మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే కట్టబడి ఉన్న గాడిదను విప్పుతూ ఉన్నారు కనుక మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడుగుతారు, ఎందుకు ఈ గాడిదను విప్పుతూ ఉన్నారు, ఎందుకు ఈ గాడిదను విప్పుతూ ఉన్నారు అని అడుగుతారు. అడిగినప్పుడు మీరేం చెప్పాలంటే, ఇది యేసుక్రీస్తుకు కావాలి, ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి కావాలి, ఆయనకు కావాలి కనుకే మేము విప్పుతున్నామని చెప్పాలి అని చెప్పని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినప్పుడు ఆ శిష్యులు అదే విధంగా చేశారు. అదే విధంగా గ్రామంలోనికి వెళ్ళారు. ఆ గ్రామంలో కట్టబడి ఉన్న ఆ గాడిదను కట్లను విప్పి యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు తీసుకొని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు తీసుకొని వచ్చారు. నేటి క్రైస్తవ సమాజమా, దేవుని బిడ్డలారా, నేటికి క్రైస్తవులుగా పిలబడుచు రక్షించబడిన వారిగా ఉంటూ దేవుని బిడ్డలుగానే జీవిస్తూ ఆశీర్వాదాల కొరకు వేస్ట్ చేస్తున్న, ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలలో మనము ఆ యొక్క పాప బంధకాలతో కట్టబడి ఉన్నాము. దేవుడి లోకానికి వచ్చింది నీ పాప బంధకాల నుంచి విడిపించడానికి, నీవున్న పాపం నుంచి విడిపించడానికి ఆయన వస్తే ఏటికి క్రైస్తవ సమాజము ఈ దినము కూడా చాలామంది పాప అంధకారంలో లేదా లోక సంబంధమైన ఆచారాల్లో, లోక సంబంధమైన పద్ధతుల్లో వారు కట్టబడి ఉన్నారు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు కదా, కట్టబడిన వారిని విప్పడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఎంత దినాల్లో జీవిస్తున్న మనము కట్టబడిన జీవితాల నుంచి ఆయన విడిపించడానికి, కట్టబడిన వారిని విమోచించడానికి, కట్టబడిన వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇది వాస్తవము, ప్రతి ఒక్కరము తెలుసుకోవాలి. ఆయన అంటూ ఉన్నారు కదా, కట్టబడి ఉండిద్ది గాడిద, ఆ గాడిదను మీరు విప్పుకొని తీసుకొని రండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇది క్రీస్తుకు కావాలి, ఇది యేసయ్యకు కావాలి అని చెప్పినప్పుడు ఆ శిష్యులు తల వంచారు. ఆ శిష్యులు దేవుని మాటకు లోబడ్డారు. వారి శిష్యులు దేవుడు చెప్పినట్లు చేయడానికి ఇష్టపడ్డారు. దేవుని చిత్తాన్ని చేయడానికి నేటి క్రైస్తవ సంఘాలలో విశ్వాసులుగా పిలవడుచిన వారు సైతము దేవుని చిత్తాన్ని ఎరగరు, దేవుని చిత్తాన్ని తెలుసుకోరు, దేవుని ఇష్టాన్ని తెలుసుకోరు. వారి ఇష్టాన్ని చేయడం, వారి చిత్తమే చేయడం, వారి ఇష్టమైన పనులు చేయడము. దేవుని ఇష్టాన్ని కనుగొని దేవుని ఇష్టము చేస్తే, దేవుని చిత్తాన్ని కనుగొని దేవుని చిత్తము చేస్తే ఆశీర్వాదము. ఈ శిష్యులు దేవుని చిత్తములో నడుచుతున్నారు. దేవుడు చెప్పాడు, ఫలానా చోటుకి వెళ్ళండి, అక్కడ గాడిద కట్టబడి ఉండిద్ది, దాన్ని విప్పుకొని రండి అని చెప్పినప్పుడు ఆ శిష్యులు అలాగే వెళ్ళి ఆ కట్టబడిన గాడిదను విప్పుకొని వచ్చారు. దేవుని బిడ్డలారా, మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా కట్టబడిన స్థితిలో ఉన్నాం. నీ కట్లను విప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అయితే నీ జీవితంలో దేవునికి సమర్పించి, నీ జీవితమును దేవుని చేతులను పెడితే నీ కట్లను విప్పి నిన్ను విమోచించబోతున్నాడు దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో యెరూషలేము ప్రాంతంలో దేవుడు యొక్క కార్యం చూస్తూ ఉన్నాం. ఆ గాడిదను కట్టి ఉన్న ఆ కట్టబడిన గాడిదను విప్పుకొని తీసుకొని వచ్చారు శిష్యులు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ గాడిదను పెట్టి ఆ గాడిద మీద బట్టలు వేశారు. ఆ బట్టలు వేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు గాడిద ఎక్కి యెరూషలేము వీధుల్లో వెళ్తూ ఉంటే అందరూ తమ వస్త్రాలను
రహదారిపై వేశారు. అందరూ తమ వస్త్రాలను రహదారిపై వేసి ఈ మంటలను అన్ని కొట్టి తీసుకొని వచ్చి దేవుడు వస్తున్నాడు అని చెప్పని ఈ యొక్క యెరూషలేము ప్రాంతంలోనికి స్వాగతం పలికారు. ఆ సమయంలో యెరూషలేము ప్రాంతంలో ఉన్న ప్రజలు, దేవుని బిడ్డలైన వారు అంటూ ఉన్నారు, హోసన్నా, దేవుడు మాకు వచ్చాడు, హోసన్నా అంటే దేవుడు నన్ను రక్షించాడు, రక్షించడానికి వచ్చాడు. హోసన్నా అంటే రక్షించయ్యా అని అర్థము. హోసన్నా అంటే రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చాడు. గాడిద పిల్లగా యెరూషలేము ప్రాంతంలో వెళ్ళినప్పుడు అందరూ అంటూ ఉన్నారు కదా, హోసన్నా, హోసన్నా, హోసన్నా అని వెంకెలు వేస్తూ కేకలు వేస్తూ ఉన్నారు. హోసన్నా అనే మాటకు రక్షించయ్యా అని ఆ యొక్క ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు. నేటి క్రైస్తవ సంఘమా, సమాజమా, నీవు నేను కూడా దేవుడిని రక్షణను కోరుకోవాలి. దేవుడు రక్షించకపోతే, దేవుడి రక్షణ మనకు లేకపోతే, దేవుడి కాపుదల మనకు లేకపోతే, ఆయన రక్షించకపోతే నీవు నేను ఏమైపోతామో తెలియదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆ రక్షకుడిని నువ్వు చేర్చుకుంటావా? ఆ రక్షకుడిని నువ్వు హృదయం అనే ఇంట్లో చేర్చుకుంటావా? ఎవరికి పనికిరాదు ఈ గాడిద, ఎవరు దీన్ని ఉపయోగించరు, తృణీకరించబడిన గాడిద ఈ గాడిద. అయితే దేవుడు కోరుకున్నాడు ఈ గాడిదను. నీవు నేను కూడా ఎవరికి పనికి రాలేమో, అన్నదమ్ములకు పనికి రాలేదేమో, కుటుంబానికి పనికి రాలేదేమో, బంధువులకి పనికి రాలేదేమో, స్నేహితులకు పనికి రాలేదేమో. అయితే ఈ దేవుడు నిన్ను అంటూ ఉన్నాడు, నిన్ను కోరుతూ ఉన్నాడు. నువ్వు ఆయనకి కావాలి, నువ్వు ఆయన చేతికి వస్తావా? నువ్వు ఆయనకి కావాలి, ఆయన నువ్వు మోస్తావా? మధ్యాహ్న కాల సమయంలో ఆయన నీవు మోస్తే, ఆయన చిత్తము చేస్తే, ఆయన మాటకు లోబడితే నీవు కూడా ఆశీర్వదించబడతావు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన చిత్తమును నువ్వు చేయగలిగితే, ఆయన మాటకు నువ్వు లోబడితే, ఆయనను నువ్వు ఆహ్వానించుకుంటే, ఆ యొక్క గాడిద ఎవరికి పనికి రాదు, తునీకరించబడిన గాడిద, ఎవరు దాన్ని పట్టించుకోలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని పట్టించుకున్నాడు, దాన్ని కోరుకున్నాడు. ఆ యొక్క గాడిద యేసయ్యను మోసింది, గొప్ప ఆశీర్వాదాన్ని పొందింది. నీవు కూడా, నేను కూడా మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలోకి చేర్చుకొని, ఇంటిలోనికి చేర్చుకొని, ఆయన నువ్వు మోస్తే నువ్వు ఎవరికి పనికిరావు, దేనికి పనికిరావు అంటున్నారేమో. అయితే ఈ దేవుడు అంటున్నాడు, ఆయనకు నువ్వు కావాలంటున్నాడు, ఆయనకు నువ్వు కావాలి అంటున్నాడు. నిన్న ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తావా? ఆయన చిత్తాన్ని చేస్తావా? చదువుదాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా, నీ రాజు నీతిపరుడు, దీనుడైనను గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలంటే ఇక్కడ చూసినట్లయితే ఈ దేవుడు దీనుడై తనను తాను తగ్గించుకున్నాడు. సింహాసనం మీద ఉండవలసిన వాడు, రాజరికంలో ఉండవలసిన వాడు, రాజు కుటుంబంలో ఉండవలసిన వాడు, ఆయన నీ కొరకు నా కొరకు తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడు. తునీకరించబడిన నిన్ను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, దీనుడిగా గాడిద పిల్ల మీద ఎక్కి వస్తూ ఉన్నాడు నీ రాజు. సియోను కుమారి ఆలకించు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వస్తావా? ఆయన చేతిలోనికి నువ్వు వస్తావా? నిన్ను అందరూ తునీకరించారు అనుకుంటున్నావేమో, నిన్నెవరు పట్టించుకోవట్లేని బాధపడుతున్నావేమో, నా జీవితం అంటే ఇక చాలు, చనిపోదాం అనుకుంటున్నావేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఆయనకు నీవు కావాలి, ఆయనకు నీవు కావాలి. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వస్తావా? ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను ఆహ్వానిస్తావా? ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వస్తావా? నువ్వు వస్తే ఈ గాడిద యేసయ్యను మోసింది. ఈ గాడిద యేసయ్యను మోసింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను ఆయన దగ్గరికి వచ్చి ఆయనను మోసుకోగలిగితే, ఆయనను ఇంట్లోకి చేర్చుకోగలిగితే, హృదయం అనే ఇంట్లోకి నువ్వు చేర్చుకోగలిగితే నువ్వు ఆశీర్వదించబడతావు. మధ్యాహ్న కాల సమయంలో ఈ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఎవరు నిన్ను కోరుకోవట్లేదేమో, ఎవరు నిన్ను దగ్గరికి రానిట్లేదేమో, ఎవరు నిన్ను ప్రేమించట్లేదేమో. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నిన్ను కరుణిస్తూ ఉన్నాడు. యేసయ్యకు నువ్వు కావాలి, యేసయ్యకు నువ్వు కావాలి. ఆయన దగ్గరికి వస్తావా? ఈ మధ్యాహ్నం ఆయన దగ్గరికి వస్తే ఆయన చిత్తాన్ని చేయగలగాలి.
ఆయన యొక్క దగ్గరికి నువ్వు రావాలి అంటే, ఆయన దగ్గరికి నువ్వు వచ్చి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందాలంటే మొదటిగా దేవుని చిత్తాన్ని చేయగలిగిన వారిగా ఉండాలి. ఆయన చిత్తమును తెలుసుకొని ఆ చిత్తాన్ని చేయగలిగిన వారిగా ఉండాలి. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నీవు నేను ఆయన నిన్ను కోరుతూ ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తునీకరించబడిన దానివి, ఎవరు పట్టించుకొని దానివి, ఎవరికి నీవు అక్కరలేని దానివి, అక్కర్లేని వాడవు. అయితే మధ్యాహ్న కాల సమయంలో ఈ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, ఈ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అయితే ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా? మొదటిగా ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తాన్ని జరిగించాలి. దేవుని చిత్తము తెలుసుకొని దేవుని చిత్తంలో నీవు నేను ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని నీ మనస్సు మారి రూపాంతరము పొందుడి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఆయన చిత్తమేదో తెలుసుకోవాలి. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వచ్చి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందాలంటే, ఆయన ఇచ్చే దీవెనలు పొందాలంటే ఆ గాడిద వలె యేసును నువ్వు మోసుకొని పోవాలేంటి? మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటున్నాడు ఆయన చిత్తమేదో తెలుసుకో. నీవు ఆయన చిత్తాన్ని గ్రహించి నీవు ఆయన చిత్తమేదో తెలుసుకొని ఆ చిత్తము కొనసాగితే, దేవుడి చిత్తాన్ని చేయగలిగితే, దేవుడి ఇష్టంలో నువ్వు నడవగలిగితే, దేవుడి ఇష్టంలో నువ్వు రాగలిగితే, దేవుడు అంటూ ఉన్నాడు ఆయన నిన్ను కోరుకున్నాడు, ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆ గాడిద ఎవ్వరు పట్టించుకోలేదు, కట్టబడి ఉన్నది. దాని కట్టులు విప్పాడు దేవుడు, కట్లు విప్పాడు, తీసుకొని వచ్చాడు. అందరూ తునీకరించారు, ఎవ్వరు పట్టించుకోడు. గాడిద అంటే చులకనగా చూస్తారు. అలాంటి గాడిదను దేవుడు కోరుకొని దానికి ఘనతనిచ్చాడు. దేవుడే గాడిద మీదకి ఎక్కినప్పుడు ఆ గాడిద ఘనత పొందింది. ఆ గాడిద కింద నడవట్లేదు, పట్టల మీద నడుస్తుంది, రోడ్డు మీద మట్టల మీద నడుస్తుంది. చాలా శ్రేష్టమైన జీవితంలోనికి వెళ్ళిపోయింది. నీవు నేను కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఏమీ లేదు, ఆశీర్వాదం లేదు, ఎలా ఉందో అలాగే ఉంది నా జీవితం అని బాధపడుతున్నావా? ఈ దేవుడిని కోరుకుంటున్నాడు. ఆయన దేవుని దగ్గరికి వస్తే, దేవుడి దగ్గరికి నువ్వు వస్తే, ఆయన చిత్తాన్ని నువ్వు చేస్తే, ఆయన చిత్తం ఏమిటో నువ్వు తెలుసుకొని ఆయన ఇష్టంలోనికి నువ్వు వచ్చి ఆయన ఇష్టాన్ని నువ్వు జరిగిస్తే, ఈ దేవుడు నీకు కూడా అలాంటి ఘనత ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు కూడా అలాంటి ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఈ దేవుడు నీకు కూడా అలాంటి దీవెనలు ఇవ్వబోతున్నాడు. అట్టి దీవెనలు నువ్వు కావాలి అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకో, దేవుని ఇష్టాన్ని తెలుసుకో. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన చిత్తం తెలుసుకుంటే ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన చిత్తములో చేస్తే, ఆయన ఇష్టములో చేస్తే ఆయనని దీవించిపోతున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 4-5 వచనాలను చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 4-5 వచనాలను చదువుకుందాం. దేవుని బిడ్డలారా, నీవు ఎంతకాలము కట్టబడి ఉన్నావు? పాపములోను అంధకారములోను కట్టబడిన స్థితిలో ఉన్నావేమో, లోకాచారాల్లో కట్టబడిన స్థితిలో ఉన్నావేమో, లోక పద్ధతుల్లో కట్టబడి స్థితిలో ఉన్నావేమో, వారి కోసము వీరి కోసము దేవుని దూరం చేసుకుంటున్న స్థితిలో ఉన్నావేమో. కట్టబడిన కట్లను విప్పడానికి ఈ దేవుడు వచ్చాడు. కట్టబడిన కట్లు విప్పడానికి ఈ దేవుడు వచ్చాడు. నీ కట్లను విప్పబోతున్నాడు. అయితే నీ కట్లు విప్పిన తర్వాత నువ్వు చేయవలసిన మొదటి పని ఏమిటంటే ఆయన చిత్తమేంటో తెలుసుకో, ఆయన చిత్తాన్ని జరిగించు. నీకు కూడా గొప్ప ఘనత, నీకు కూడా గొప్ప ఆశీర్వాదము ఈ దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఎంతకాలం మౌనంగా ఉంటావు? దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గాడిదను కోరుకున్నాడు, గాడిదను కట్లు విప్పాడు, గాడిదను ఘనత వచ్చింది, అందరూ తునీకరించారు. పాపములో అంధకారంలో కట్టబడి ఉన్న గాడిద ఈరోజు దేవుణ్ణి మోస్తూ ఉంది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పాపంలో శాపంలో ఉన్న నిన్ను నన్ను దేవుడు రక్షించి విమోచించి కోరుకున్నాడు, పిలిచాడు. పిలిచిన నీవు ఆయన్ని మోస్తూ ఉన్నావా?
పిలిచిన నీవు ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నావా? పిలిచిన నీవు ఆయన చిత్తంలో నడుస్తూ ఉన్నావా? ఎలా ఉంది నీ జీవితము? ఒక్కసారి పరీక్షించుకో. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కోరుకొని నిన్ను పాపం నుంచి విమోచించి రక్షించాడు. ఆయన నిన్ను కోరుకున్నాడు. అయితే నువ్వు ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నావా? ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావా? ఆయన ఇష్టాన్ని నువ్వు జరిగిస్తున్నావా? అయితే నీవు కూడా ఆ గాడిద వలె ఘనత పొందుతావు. నీవు కూడా ఆ గాడిద వలె ఆశీర్వాదాన్ని పొందుతావు. ఉన్నతమైన దీవెనలు పొందుతావు. మధ్యాహ్న కాల సమయంలో ఎలా ఉంది నీ జీవితం? ఒకసారి ప్రశ్నించుకో. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. యేసు వారిని చూచి పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. నన్ను ఎవరైతే పంపించారో, నన్ను ఈ లోకానికి ఎవరైతే పంపించారో ఆయన చిత్తము చేయాలి నేను. నిన్ను నన్ను దేవుడు ఈ లోకానికి పంపించాడు. నిన్ను నన్ను దేవుడు ఈ లోకంలో నన్ను రక్షించుకున్నాడు. అయితే ఎందుకు దేవుడు రక్షించుకున్నాడు? ఎందుకు దేవుడు విమోచించాడు? ఎందుకు నీకు దేవుడు రక్షణ ఇచ్చాడు? ఎందుకు నీవు దేవుని బిడ్డగా పిలువబడుతున్నావో అది తెలుసుకో. దేవుని చిత్తము. దేవుడు అంటున్నాడు, దేవుడి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అన్న, నన్ను ఎవరైతే పంపించారో, ఎందుకు పంపించారో ఆ చిత్తాన్ని తెలుసుకొని దాన్ని జరిగించాలి. ఆ చిత్తాన్ని తెలుసుకొని దాన్ని జరిగించాలి. పంపించిన ఉద్దేశం ఏమిటో ఆ ఉద్దేశాన్ని జరిగించాలని దేవుడు అంటున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో ఈ దేవుడు నిన్ను ఎందుకు కోరుకున్నాడో, ఈ దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, ఈ దేవుడు నిన్ను ఎందుకు కోరుకున్నాడో ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆయన చిత్తాన్ని నువ్వు జరిగించాలి. ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. దేవుడు కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన చిత్తంలో నువ్వు బ్రతకాలి. ఆయన ఇష్టంలో నువ్వు బ్రతకాలి. ఆయన చిత్తాన్ని నువ్వు జరిగించాలని ఈ దేవుడు నేను కోరుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన చిత్తాన్ని నువ్వు చేస్తావా? ఆయన చిత్తంలో నువ్వు ఉంటావా? దేవుని చిత్తాన్ని నువ్వు జరిగిస్తే దైవాశీర్వాదాలు నీ యొక్క జీవితంలో చూస్తావు. దేవుడి చిత్తాన్ని నువ్వు జరిగిస్తే ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు నీ జీవితాన్ని, కుటుంబాన్ని. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎలా ఉంది నీ సొంత ఆలోచన, సొంత ఇష్టము, సొంత చిత్తము చేస్తున్నావా? దేవుని చిత్తంలో ఉన్నావా? ఒక్కసారి ప్రశ్నించుకోవాలని ప్రభు పేట తెలియజేస్తున్నాం. రెండవ మాట చూసుకుందాం. రెండవ మాట, ఆయన మాటను వినాలి. రెండవ మాట, ఆయన మాట వినాలి. ఆయన మాట విన్నవారు ఆశీర్వదించబడ్డారు. ఈ శిష్యులు దేవుని మాట విన్నారు. శిష్యులు దేవుని మాటకు విధేయులయ్యారు. శిష్యులు దేవుని మాటకు విధేయత చూపి ఆయన చెప్పినట్లు వెళ్ళి ఆ గాడిద కట్లను విప్పారు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాన్ని పొందారు. గాడిద కూడా దేవుడు చెప్పినట్లు తలంచింది. దేవుడు చెప్పినట్లు వినింది. దేవునికి విధేయత చూపింది. దేవుణ్ణి తన మీద ఎత్తుకుంది. తనను మోసుకొని వెళ్ళింది. మధ్యాహ్న కాల సమయంలో ఆయన మాట విన్నవారు ఆశీర్వాదం పొందారు. ఆయన మాట విన్న శిష్యులు ఆశీర్వదించబడ్డారు. ఆయన మాట విన్న గాడిద ఆశీర్వదించబడింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా ఆశీర్వదించబడాలంటే ఆయన మాటకు విధేయత చూపాలి. ఆయన మాటకు విధేయత చూపాలి. పేరుకు విశ్వాసులమండి, దేవుని బిడ్డలమండి అని చెప్పుకుంటున్నాము, కానీ మనలో దేవుడు చూపించిన విధేయత మనం లేదు. విధేయులుగా ఉండక అవిధేయులుగా ఉండి దేవునికి దూరస్తులుగా ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని మాటకు లోబడిన వారిగా ఉండి, దేవుని మాటకు విధేయత చూపిన వారిగా ఉండి దైవాశీర్వాదాలు పొందాలని ఈ దేవుడు కోరుతున్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. 1వ వచనం నుంచి లూకాసు వార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందామండి. మధ్యాహ్న కాల సమయంలో లూకాసు వార్త 5వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే సీమోను పేతురు అనే ధోని దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. సీమోను పేతురు అనే ధోని దగ్గరకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అయితే ఆ సమయంలో రాత్రంతా సముద్రంలో వేటాడి, సముద్రంలో తిరిగి అలసిపోయి ఎక్కువ జామున వచ్చి వారు వలలు కడుక్కుంటూ ఉంటే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వారి దగ్గరికి వెళ్ళాడు. వారి దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నాడు కదా, సీమోను నీ ధోనిని కొంచెం లోపలికి పంపించు అని చెప్పని సీమోనుదైన ఒక ధోనిలో ఆయన ఎక్కాడు.
సీమోను దోణి ఎక్కి కూర్చొని ఆయన అంటూ ఉన్నాడు కదా, అందరికీ ఆ దోణిలో కూర్చొని సువార్త చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి సువార్త వినడానికి, యేసుక్రీస్తు ప్రభువారు చేసే అద్భుతాలు చూడడానికి అనేకులు ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు అందరికీ సువార్త అందించడానికి ఆ ధోనిలో ఎక్కి కూర్చొని ఆయన అందరికీ సువార్త తెలియజేసిన తర్వాత, సువార్త ప్రకటించడం ముగించిన తర్వాత అంటూ ఉన్నాడు కదా, సీమోను నీ ధోనిను కొంచెం లోపలికి పంపించు అని అడిగినప్పుడు సీమోను దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పాడు అని చెప్పని, దేవుడు చెప్పాడు నేను చేయాలనే ఉద్దేశం కలిగి సీమోను ఆ ధోనిని లోపలికి పంపించాడు. పంపించిన తర్వాత అంటూ ఉన్నాడు కదా, సీమోను ఇప్పుడే వల అంటే అంటూ ఉన్నాడు సీమోను దేవునితో, అయ్యా మేము రాత్రంతా చాలా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాం, రాత్రంతా సముద్రం మీద ఉన్నాము, ఎన్నో సంవత్సరాలు అనుభవము కలిగిన వాడును నేను సముద్రపు వేటలో, అయితే రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ ఒక్క చేప కూడా దొరకలేదయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాము ఏమి ప్రయోజనం లేదు, రాత్రంతా ప్రయాసపడ్డాము ఏమి ఫలితం లేదు, నిరుత్సాహము నిజ జీవితంలో. మధ్యాహ్న కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నీ సొంత ఆలోచనలోకి వెళ్ళి దేవుని మాట వినకుండా విధేయత చూపకుండా నువ్వే పని చేసినా ఆ పనిలో విజయం ఉండదు, ఆ పనిలో విఫలము కనిపించింది. అలాగే శిష్యులు కూడా రాత్రంతా ప్రయాసపడ్డారు, రాత్రంతా ప్రయాసపడి ఎంతో కష్టపడ్డారు, ఏమీ ఫలము లేదు, ఏమీ ఆశీర్వాదం లేదు. అంటూ ఉన్నాడు, అయ్యా రాత్రంతా కష్టపడ్డాం, నాకున్న జ్ఞానాన్ని బట్టి, నాకున్న అనుభవాన్ని బట్టి సముద్రంలో అన్ని ప్రాంతాల్లో తిరిగాము, సముద్రంలో అన్ని చోట్ల తిరిగాము, ఎక్కడ కూడా ఒక చేప కూడా దొరకలేదయ్యా అని అంటూ ఉన్నాడు సీమోను. అయినను నీ మాట చొప్పున వల వేస్తాను, అయినను నీ మాట చొప్పున వల వేస్తాను. మధ్యాహ్న కాల సమయంలో ఆయన మాటకు విధేయత చూపాలి. శిష్యులు అంటూ ఉన్నారు కదా, ఈ యొక్క సీమోను పేతురు అంటూ ఉన్నారు కదా, రాత్రంతా ప్రయాసపడ్డాం, రాత్రంతా కష్టపడ్డాం, ఎక్కడ కూడా ఒక చేప కూడా దొరకలేదు, ఎక్కడ ఫలితం లేదు, అయితే ఇప్పుడు నీ మాట చొప్పున వల వేస్తామయ్యా, అయినను నీ మాట చొప్పున వల వేస్తామని చెప్పని ఆ యొక్క సీమోను పేతురు వల వేసినప్పుడు ఆ యొక్క సముద్రంలో ఉన్న చేపలన్నీ సీమోను వేసిన వలలోనికి వచ్చేసినాయి, సీమోను యొక్క వలలోనికి వచ్చేసినాయి. ఆ వలలోనికి వచ్చి విస్తారమైన చేపలు కలిగి ఉన్నాయి, విస్తారమైన చేపలు పట్టారు అని చెప్పిన బైబిల్ గ్రంథం చెబుతోంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటకు విధేయత చూపిన సీమోను జీవితంలో చూసినట్లయితే, దేవుని మాటకు విధేయత చూపిన సీమోను ఆశీర్వాదం పొందాడు. దేవుని మాటకు విధేయత చూపిన సీమోను యొక్క దోణి నిండిపోయింది చేపలతో, విస్తారమైన ఆశీర్వాదము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ దేవుడు నీకు విస్తారమైన ఆశీర్వాదమును కలిగి చేయబోతూ ఉన్నాడు, విస్తారమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఆయన మాటకు లోపడాలి, ఆయన మాటకు విధేయత చూపాలి, ఆయన మాట నువ్వు వినాలి. ఆయన మాట విన్నారు శిష్యులు, ఆయన మాట విన్నారు సీమోను ఆశీర్వాదాన్ని పొందాడు. ఆయన మాట విన్నది గాడిద ఆశీర్వాదాన్ని పొందింది. మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా ఆశీర్వదించబడాలి, నీవు నేను కూడా విస్తారమైన దీవెనలు, విస్తారమైన ఆశీర్వాదాలు కావాలి అంటే నీవు నేను కూడా ఆయన మాటకు విధేయత చూపాలి, ఆయన మాటకు లోపడాలి, ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే ఆశీర్వాదం కలిగే ఉండేలాగా, ఆయన మాట వింటే ఆశీర్వాదం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 11వ వచనం నుంచి చూసినట్లయితే, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము ప్రభువా 13వ వచనం చదువుతాం. అందుకు అననీయ, ప్రభువా ఎంతో కీడు చేసి ఉన్నాడు, అతను గూర్చి ఉత్తరం ఇచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను
ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. చాలండి. ఇక్కడ చూసినట్లయితే అననీయ అనే మనిషిని చూస్తాము, అలాగే సౌలు అనే మనిషిని చూస్తాము. సౌలు దేవుని బిడ్డలను హింసించేవాడుగా ఉన్నాడు. సౌలు దేవుని గురించి తెలియక దేవుని బిడ్డలను చిత్రహింసలు పెడుతూ దేవుణ్ణి నమ్ముకున్న వారంటే యేసు ప్రభు పేరెత్తితేనే చంపేసేవంత మూర్ఖంగా ఉన్నాడు. అయితే దమస్కు మార్గంలో గుండా వెళ్ళి క్రైస్తవులను చంపాలని, దమస్కు మార్గంలో గుండా వెళ్ళి క్రైస్తవులను చంపాలని ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు ఈ సౌలు. ప్రయాణమై వెళ్తూ దమస్కు మార్గంలో దైవ దర్శనము పొంది కంటి చూపును కోల్పోయాడు. దమస్కు మార్గంలో దేవుడి దర్శనం వచ్చింది, దేవుడు దర్శించాడు అంటూ ఉన్నాడు కదా. ఆ సమయంలో నీవెవరవయ్యా అంటూ ఉంటే, నీవు హింసించుచున్న యేసును నేనే అని చెప్పని దేవుడు తనను తాను ప్రత్యేకపరచుకున్నాడు, లేదా దేవుడు తనను తాను తెలియపరచుకున్నాడు సౌలు ఎదుట. ఆ సమయంలో పశ్చాత్తాపడ్డాడు, పాపాలను ఒప్పుకున్నాడు. ఆ సమయంలో అతను కంటి చూపును కోల్పోయాడు. ఆ సమయంలో అననీయ దగ్గరకు యేసు ప్రభు వారు వెళ్ళి, అననీయ దగ్గరకు దేవుడే వెళ్ళి దేవుడు అంటున్నాడు కదా, అననీయ, సౌలు అనే మనుషుడు నీకు తెలుసు కదా, ఆ సౌలు అనే మనుషునికి కంటి చూపు పోయింది. ఆ సౌలు అనే మనుషునికి కంటి చూపు పోయింది. అయితే నీవు వెళ్ళి అతనికి ప్రార్థన చేస్తే అతనికి కంటి చూపు వచ్చింది. నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అని అననీయతో దేవుడు చెప్పినప్పుడు దేవుడితో అంటున్నాడు కదా, అయ్యా, సౌలు అనే వ్యక్తి చాలా మూర్ఖుడు, క్రైస్తవులను చంపేవాడు, క్రైస్తవులను హింసించేవాడు. అలాంటి మూర్ఖమైన మనిషి దగ్గరికి నేను ఎలా వెళ్ళమంటావయ్యా అని అన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు కదా, అననీయ, నేను చెప్పినట్లు నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్టు అతనికి నువ్వు ప్రార్థన చేయి. అతని నేత్రాలు తెరవబడితే అతడు నా కోసము సువార్త అందించడానికి, నా కోసము తనను తాను అర్పించుకోవడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనమయ్యా. కాబట్టి నీవు అతనికి వెళ్ళి ప్రార్థన చేయని అననీయతో చెప్పినప్పుడు అననీయ వెళ్ళి సౌలుకు ప్రార్థన చేశాడు. సౌలు కాస్త పౌలుగా మారిపోయాడు, దేవుని కొరకు హతసాక్షిగా అయిపోయాడు. మధ్యాహ్నం కాల సమయంలో దేవుని మాట నీవు వింటే, దేవుని మాటకు నువ్వు విధేయత చూపితే, దేవుని మాటకు నువ్వు లోబడితే నీవు కూడా ఆశీర్వాదాన్ని పొందుతావు, నీవు కూడా గొప్ప సాక్ష్యాన్ని పొందుతావు. నేటికి సౌలు గురించి పౌలుగా మారిన తర్వాత నేటికి పౌలు గురించి చరిత్ర చెప్తూ ఉంది, బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. మధ్యాహ్నం కాల సమయంలో నీవు నేను కూడా ఆయన మాట వింటే, రాబో తరముల్లో కూడా నిన్ను గురించి చెప్పుకుంటారు. మధ్యాహ్నం కాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన మాటకు విధేయత చూపితే ఆశీర్వాదం. ఆయన మాట విన్న శిష్యులు, ఆయన మాట విన్న గాడిద, ఆయన మాట విన్న సీమోను, ఆయన మాట విన్న అననీయ ఆశీర్వాదాన్ని పొందారు. మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా ఆయన మాట వినాలి, ఆయన మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు. మరొక మాట చూసుకుందామండి. ఆయన మాట విన్న మనము ఆశీర్వాదాన్ని పొందాం, ఆయన మాట విన్న మనము దీవించబడాలి. మధ్యాహ్న కాల సమయంలో మరొక మాట చూసుకుందాం. లూకాసు సువార్త 9వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుందాము. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన మాటకు విధేయత చూపితే నువ్వు ఆశీర్వదించబడతావు. చదువుదాం. మరియు అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపబడిన యెడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకున్నవాడు వాడు అది పోగొట్టుకొను, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు తనను రక్షించుకొను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే నీవు నేను కూడా దేవుని మాటకు విధేయత చూపి దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి, దేవుని పనిలో ముందుకు కొనసాగాలి, ఆయన ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చాలి. అలా నువ్వు నెరవేర్చగలిగితే ఈ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు.
ఆయన మాటకు విధేయత చూపితే దేవుడు నేను దీవించిపోతున్నాడు. అది కాదులండి, నా సొంత ఆలోచన ప్రకారం వెళ్తాను, సొంత ఇష్ట ప్రకారం వెళ్తాను. ఆయన వెంబడించాలంటే ఆయన చిత్తము చేయాలి. ఆయన నువ్వు వెంబడించాలి అంటే ఆయన మాటకు నువ్వు లోపడాలి. అలా నువ్వు వెంబడించాలంటే ఆయన మాట, ఆయన చిత్తము చేస్తే దేవుడిని నువ్వు వెంబడించే స్థితిలో ఉంటావు. దేవుడిని నువ్వు వెంబడించే స్థితిలో ఉంటావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక మాట, మూడవ మాటను తెలియచేసి వాక్యాన్ని ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు కోరుకున్నాడు నిన్ను నన్ను? దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఎక్కడో పాపంలో శాపంలో నశించిపోవాల్సిన నిన్ను నన్ను దేవుడు ఎందుకు కోరుకున్నాడో ఆ యొక్క సత్యాన్ని తెలిస్తే మనము నిలవలేమండి. ఆయన నిన్ను కోరుకున్నాడు. ఆయన నిన్ను కోరుకున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని నేను ఏర్పరచుకున్నాను. జ్ఞానులైన వారిని ఏర్పాటు చేసుకోలేదు దేవుడు. జ్ఞానులైన వారిని ఏర్పాటు చేసుకోలేదు. జ్ఞానులైన వారిని కోరుకోలేదు దేవుడు. అజ్ఞానంలో ఉన్న వారిని కోరుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎందుకు దేవుడు కోరుకున్నా అంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానహీనమైన మనలను దేవుడు కోరుకొని ఆయన వాడుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మధ్యాహ్న కాల సమయంలో చూద్దాం రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకు ఈ దేవుడు కోరుకున్నా అంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు ఈ దేవుడు కోరుకున్నాడు. రెండవదిగా చూద్దాం, దేవుడు ఎందుకు నిన్ను నన్ను కోరుకున్నాడు? దేవుడు ఎందుకు నిన్నే కోరుకున్నాడు అంటే ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకు నిన్ను కోరుకున్నాడు. రెండవ మాట చదువుదాం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు మన కోసం పాపముగా చేసిన. చాలండి, ఇప్పుడు చూసినట్లయితే ఎందుకు దేవుడు నేను కోరుకున్నాడు అంటే, ఎందుకు ఈ దేవుడు నేను కోరుకున్నా అంటే దేవుని నీతి మనలో కనిపించాలని, దేవుని నీతి అగునట్లు మనము నీతిమంతులుగా అగాలని, మనము నీతిని ధరించుకోవాలని, మనం పరిశుద్ధులుగా జీవించాలని ఈ దేవుడు కోరుకున్నాడు నిన్ను. అందుకే దేవుడు నీ పాపమంతా ఆయన మీద మోసాడు. నీ పాపం అంతా ఆయన మోసాడు. ఆయన మోసి నిన్ను నీతిపరుడుగా నీతిపరురాలుగా చేయాలని ఆయన కోరుకున్నాడు. అందుకే దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుని నీతో నీలో కనిపించాలి, దేవుని నీతి నీలో అగపడాలి, దేవుని నీతి నువ్వు కనపరచాలి అని దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఆయన నీతి నీలో కనపడుతూ ఉందా? నీతి నీలో కనపడుతూ ఉందా? ఆయన జీవించిన జీవితము నీలో కనపడుతుందా? ఆయన జీవించిన మాదిరి పౌలు గారు అంటున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జీవించారో, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఈ లోకంలో జీవించారో అలా నేను కూడా జీవిస్తూ ఉన్నాను. క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను, కనుక నన్ను పోలి మీరు నడుచుకోండి అంటున్నాడు. క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఐ యామ్ ఫాలోయింగ్ ద జీసస్. నేను యేసుని వెంబడించాను. యేసు ఎలా ఉన్నాడు, యేసు ఎలా నడుచుకున్నాడు, ఆయన ఎలా జీవించాడు, అలా నేను జీవిస్తూ ఉన్నాను. మీరు కూడా నన్ను వెంబడించండి, మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి అని దేవుని యొక్క మధ్యాహ్న కాల సమయంలో పౌలు గారు చాలా సవాలకరమైన మాట మాట్లాడుతున్నాడు. నీతి అగునట్లు దేవుని నీతి మనలో కనబడితే, దేవుని నీతి మనలో ఉంటే మనం కూడా అలాంటి సత్తా కలిగిన మాటలు చెప్పాలి. మధ్యాహ్న కాల సమయంలో పౌలు గారు చాలా శ్రేష్టమైన మాట చెబుతున్నాడు. చాలా యొక్క గట్టి మాటలు చెబుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా దేవుని నీతి ధరించుకోవాలి, దేవుని నీతి ధరించుకోవాలి, నీతిపరులుగా జీవించాలి. అందుకే ఈ దేవుడు నిన్ను కోరుకున్నాడు. అంతేగాని అవినీతి పరులుగా ఉండి దేవుని శాపానికి గురి కావాలని కోరుకోలేదు. ఆయన నీతి మనకు ధరించాడు, ఆయన నీతి మనకి ఇచ్చాడు, ఆయన మనకు పాపం ఆయన భరించాడు, మనకు నీతి ఇచ్చాడు. ఆ నీతిని ధరించుకుని దేవునికి ఆశీర్వాదాలు పొందుకుందాం. అందుకే ఈ దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఆయన నీతి నీలో కనపడాలని, ఆయన నీతి నువ్వు ధరింప చేసుకోవాలని, ఆయన నీతి నీలో ఉండాలని పౌలు గారు చెప్పినట్టు క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను. ఈ దినాల్లో చూసినట్లయితే చాలామంది మనుషులను కంపోజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి వాళ్ళలాగానే ఉండాలి, వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళలాగానే ఉండాలి, వాళ్ళలాగా బట్టలు వేసుకున్నారు వాళ్ళలాగా నేను కూడా బట్టలు వేసుకోవాలి. వద్దు, దేవుడు ఎలా ఉన్నాడు, దేవుని నీతి ఎలా ఉన్నది, దేవుని నీతి నీకు ఇచ్చాడు, దేవుని నీతిని నువ్వు ధరించుకున్నావా?
అందుకే ఈ దేవుడు నేను కోరుకున్నాడు. ఆయన నీతిని ధరించుకోకపోతే దేవుని శాపంలోకి వెళ్ళిపోతావు. దేవుని బిడ్డలారా, ఆయన ఆశీర్వాదాలు కావాలంటే, ఆయన నిన్ను కోరుకున్న విధానము నువ్వు తెలుసుకుంటే ఆయన నిన్ను దీవించిపోతున్నాడు. రెండో భాగం చూసుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుడు నిన్ను ఎందుకు కోరుకున్నాడో నువ్వు తెలుసుకోవాలి. ఈ దేవుడు ఎందుకు కోరుకున్నాడో నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే నువ్వు జీవించే జీవితానికి అర్థం లేదు. నువ్వు జీవించే జీవితానికి అర్థం లేదు. నువ్వు జీవించే జీవితానికి అర్థం కావాలంటే ఆయన ఎందుకు కోరుకున్నాడో నువ్వు తెలుసుకుంటే నీ జీవితము ఆశీర్వాదం. చదువుతాం. దేవుని కృపా మహాదైశ్వరం బట్టి ఆ ప్రియనందు ఆయన రక్తం వలన విమోచనము, అనగా అపరాధములకు క్షమాపణ. చాలండి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఎందుకు నిన్ను కోరుకున్నాడంటే విమోచించడానికి, ఆయన విమోచన నీకు ఇవ్వడానికి, పాప బంధకాల్లో నుంచి నిన్ను విడిపించడానికి, అపరాధముల నుంచి నిన్ను విడిపించడానికి, అపరాధ శిక్ష నుంచి నిన్ను విడిపించడానికి ఆయన కోరుకున్నాడు. ఆయన నిన్ను విమోచించాడు. సిలువలో దొంగ దేవుడు అంటూ ఉన్నాడు, సిలువలో దొంగ అంటూ ఉన్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ ఉంటే ఆ దొంగతో అంటూ ఉన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉండవు. ఏమిటి ఈ దేవుని ప్రేమ, ఏమిటి ఈ దేవుని త్యాగము, ఏమిటి ఈ దేవుని యొక్క ఉన్నత లక్షణం అంటే మనం విమోచించబడాలి. ఆ సిలువలో దొంగ పాపముల నుంచి విమోచించబడాలి, పాప శిక్ష నుంచి విడిపించబడాలి, పాప శిక్ష నుంచి తొలగించబడాలి, పాపం నుంచి విమోచించబడాలని ఈ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఈ దేవుడు నిన్ను కోరుకున్నాడు, విమోచించడానికి ఈ దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఈ దేవుని బిడ్డలారా, ఆయన విమోచించాలనుకుంటున్నాడు. నువ్వు విమోచించబడతావా? నువ్వు విమోచించబడతావా? నీ పాపముల అపరాధములను విడిచిపెడతావా? బైబిల్ గ్రంథం చదివిస్తూ ఉంది, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు అయితే క్రీస్తు రక్తము చేత మీరు బ్రతికారు. మధ్యాహ్నం కాల సమయంలో ఆయన విమోచించడం ద్వారా మనం బ్రతికాము. ఆయన విమోచించడానికి నేను కోరుకున్నాడు. ఆయన విమోచనలోనికి నువ్వు వస్తావా? మధ్యాహ్న కాల సమయంలో దేవునితోనే మాట్లాడుతున్నాడు. మీ తల్లి దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు కోరుకున్నా అంటే నువ్వు ఆయనకి కావాలి. ఆయన ఎందుకు కోరుకున్నా అంటే నీలో దేవుని నీతి కావాలి. ఆయన ఎందుకు కోరుకున్నా అంటే నిన్ను విమోచించాలని ఆయన నిన్ను ఎందుకు కోరుకున్నాడు? ఒక మాట చెప్పి ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలను చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలను చదువుకుందాం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. ఎలాగా ఫలింపదో నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపుడు. చాలండి. ఇక్కడ చూసినట్లయితే దేవునితో సహవాసము చేయాలి, ఆయనతో సహవాసము చేయాలి, ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఫలిస్తాము. తీగలో ద్రాక్ష తీగలో ఎలా అయితే కలిసి ఉండదో అలా మనం కలిసి ఉండకపోతే మనం ఫలించము. ఎలా అయితే కలిసి ఉంటుందో తీగ అప్పుడు ఫలాలు ఇస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో కలిసి జీవించాలి, దేవునితో అనుసంధానం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఈ దేవుడు కోరుకున్నాడు నిన్ను. అయితే దేవుని సహవాసాన్ని విడిచిపెడుతున్నాం, దేవుని సహవాసాన్ని విడిచిపెడుతున్నాం, దేనికో పరిగెడుతున్నాం, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నాం. మధ్యాహ్న కాల సమయంలో ఈ దేవుని సహవాసమును కలిగి ఉంటే, ఈ దేవునితో సహవాసముని కలిగి ఉంటే, ఈ దేవునితో నువ్వు కలిగి ఉంటే, ఈ దేవునితో నీవు జీవిస్తే, ఈ దేవునిలో నీవు ఉంటే నువ్వు ఫలిస్తావని మధ్యాహ్న కాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. అందుకే ఈ దేవుడు నిన్ను కోరుకున్నాడు, ఆయనతో సహవాసము చేయాలని, ఆయనతో నువ్వు జీవించాలని, ఆయనతో నువ్వు ఉండాలని ఈ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా, ఈయన కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు నీతిపరుడుగా ఉండాలని. ఈయన కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు విమోచించబడి అపరాధముల చేత శిక్షను తప్పించుకోవాలని ఆయన నిన్ను కోరుకున్నాడు.
మూడవదిగా చూసినట్లయితే ఆయనతో సహవాసము చేయాలని దేవుడు కోరుకున్నాడు. ఆయనతో సహవాసము చేయాలి. ఆయనతో ఉన్న తీగ, ఆయనతో ఉన్న జీవితాలు ఫలిస్తాయి. ఆయనతో ఉన్న జీవితము ఫలభరితమైన జీవితముగా మారుతుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన అందుకే నేను కోరుకున్నాడు, ఆ సత్యాన్ని తెలుసుకో, ఆయనతో నీవు ఉండు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని చిత్తాన్ని చేయాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటకు విధేయత చూపాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఆయన ఎందుకు నిన్ను కోరుకున్నాడు, నువ్వు తెలుసుకొని జీవిస్తే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుతావు. ఆయన చిత్తాన్ని చేసిన గాడిద, ఆయన చిత్తాన్ని చేసిన శిష్యులు, ఆయన చిత్తాన్ని చేసిన సీమోను ఆయన మాటకు లోబడ్డాడు. మధ్యాహ్న కాలంలో అననీయ ఆయన మాటకు లోబడ్డాడు. నీవు నేను కూడా ఆయన మాటకు లోబడి ఆయన చిత్తాన్ని చేస్తే ఆయన నేను కోరుకున్నది ఏమిటో నువ్వు తెలుసుకొని, ఆయన నిన్ను ఎందుకు కోరుకున్నాడో నువ్వు తెలుసుకొని, ఆయన నిన్ను ఎందుకు పిలిచాడో నువ్వు తెలుసుకొని జీవిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ఫలవంతమైన జీవితము దేవుడు నీకు దయచేయబోతున్నాడు. నమ్మిన ప్రతి ఒక్కరం ప్రార్థించేద్దాం. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ స్తోత్రాలని ప్రార్థన చేద్దాం. అమ్మా అయ్యా తల్లి, ఎంతకాలం మందిరానికి వచ్చి ఒట్టిగా వెళ్ళిపోతున్నావు. నీ జీవితంలో ఏమైనా మార్పు ఉన్నదా? నీ జీవితంలో ఏదైనా మార్పు ఉన్నదా? తృణీకరించారు అందరూ ఆ గాడిదను. ఎవరు పట్టించు